జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో రాహు భగవానుడు కుంభరాశిలోకి రాబోతున్నారు. కుంభరాశి అనేది రాహుకి మిత్రక్షేత్రము. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఇస్తారు. బిజినెస్ రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో కేతువు భగవానుడు రాబోతున్నారు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మ్యారేజ్ పరంగా మాత్రం లలితా సహస్రం పారాయణం చేస్తే గనక మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. సంబంధం కూడా కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్య భగవానుడు వృషభ రాశిలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. ముఖ్యంగా మీరు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఇస్తారు సూర్య భగవానుడు. సూర్యాష్టకాన్ని చదువుకోండి, ఇంకా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. గురు భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. రెండవ స్థానంలో శుక్రుడు, శని ఉన్నారు. ఏలినాటి శని ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం కూడా నువ్వులు దానం చేయండి బ్రాహ్మణుడికి. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. శని భగవానుడు నెగిటివ్ నుంచి పాజిటివ్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కనుక చేస్తే కనుక ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొండితనం అనేది అధికంగా ఉంటుంది మీకు. ఏదైనా సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఎలాగలా సాధించాలనే సంకల్పం అనేది అధికంగా ఉంటుంది ఈ వారంలో. దాని మూలంగా చెడు ఉంటుంది, అలాగే మంచి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. రాహు భగవాను లగ్నంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఇస్తారు. ముఖ్యంగా డెసిషన్ మేకింగ్లో కొంచెం గందరగోళం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.